ఈ రోజు మా కోవిడ్ సార్ చేసిన పనికి నాకైతే 10 దినాలు బొక్కబడింది. అసలు ఏం జరిగిందంటే, ఇది వచ్చేసి నా కోవిడ్ లో రీఛార్జ్ కార్డు. నేను 2 మంత్స్ కి ఒకసారి అయితే వేయించుకుంటాను కార్డు. ఈ కార్డు కోవిడ్ డబ్బుల్లో వచ్చేసి 8 దినాలు. ఈ కార్డు నేను తెచ్చుకోక ముందు మా సార్ అయితే వేయమన్నాను రీఛార్జ్. సరేలా నేను వేస్తానులేనే అన్నాడు. సరే వేస్తాడు కదా నేను చూస్తా ఉన్నాను. మార్నింగ్ వేస్తానన్నాడు, ఈవినింగ్ దాకా బ్యాలెన్స్ రాకపోతే మళ్ళీ నేను వేరే ఫోన్ నుండి ఫోన్ చేశాను. నేను ఎప్పుడు మార్నింగే చేస్తాను రీఛార్జ్, ఇంకా నీకు రీఛార్జ్ రాకపోవడం ఏంటని నన్ను అడిగాడు. లేదు బాబా నాకైతే రాలేదు రీఛార్జ్, నేను మళ్ళీ కార్డు తెచ్చుకున్నానని చెప్పాను. నీ నెంబర్ ఇదే కదా అని నాకు చెప్పాడు. నా నెంబర్, నా కోవిడ్ నెంబర్ లాస్ట్ లో 55 అయితే 00 కొట్టాడు. ఇంకేముంది, అయిపోయింది మొత్తం. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? సర్లే ఇంకేం చేస్తామని ఇంకా నేను వెళ్ళి కార్డు అయితే తెచ్చుకున్నాను. మళ్ళీ 1 గంట తర్వాత ఫోన్ చేసి నీ జీతంలో కట్ చేసుకుంటాను 8 దినాలు అని చెప్పాడు. నాకైతే నిజంగా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మా సార్ని రీఛార్జ్ చేయమన్నా నా తప్పు నెంబర్ టైప్ చేసి మా సార్ వేరే వాళ్ళకి చేయడం మా సార్ తప్ప. ఇలాంటప్పుడే అనిపిస్తుంది అబ్బా, వీళ్ళు పనోళ్ళలాగే చూస్తారు. మా సార్ కడ్డారు ఇచ్చాడు, మా సార్ లుంగి ఇచ్చాడు అన్నది కాదు మ్యాటర్. ఇలాంటివి వచ్చినప్పుడే మనిషి ఒరిజినాలిటీ బయటపడుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.